ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సార్ పాడేరు కాలేజీకి 50 సీట్లు వచ్చినాయి, ఓకే బాగానేది. పులివెందల కాలేజీకి వచ్చిన సీట్లు కూడా వద్దని చెప్పి ప్రభుత్వము ఎన్ఎంసీకి లెటర్ రాసింది. అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజీల పైన ఒక ఉద్యమం అయితే మొదలైంది, జరుగుతుంది సార్. అంటే ఏమంటున్నారంటే ఈ విద్యార్థి సంఘాల వల్ల కానీ ఉపాధ్యాయ వీళ్ళు మెడికల్ చేరాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చేస్తున్న ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఈ దఫ 5 కాలేజీలు ప్రారంభించాలనుకున్నారు కదా, ఒక కాలేజీనే ప్రారంభించినారు. అట్టే పులివెందల కాలేజీ, ఇతరత్ర మదనపల్లి, ఆదోని, మార్కాపురం కాలేజీలను కూడా ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభిస్తే ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది, ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చినట్టు అవుతుందనే డిమాండ్ వెలువెత్తుతోంది. ఏమన్నా అవకాశం ఉందా సార్ ఇది కొత్తగా కాలేజీలు ప్రారంభించే అవకాశం ఉందా? ఎందుకంటే కేంద్రంలో మన ప్రభుత్వం టీడీపీ కూడా భాగస్వామ్యం. అవును సార్, టీడీపీ వల్లే కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడింది సార్. అవును సార్. అందుకని ఒక ఆశ ఉంది సార్, ఒక అవకాశం కూడా ఉందని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా సార్. ఎందుకంటే అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ఎన్డీఏ కూటమి, బీజేపీ అనేది ఎన్డీఏ కూటమి. వీళ్ళు ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ ఎన్డీఏ కూటమిలో సభ్యులే. వీళ్ళు అనుకుంటే ఇప్పుడు కూడా కాలేజీల పర్మిషన్ తీసుకురావచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం గాన అనుకుంటే కొత్త మెడికల్ కళాశాలల పర్మిషన్ తీసుకురావచ్చు. జూన్ 24వ తేదీ ఎన్ఎంసీ వాళ్ళు ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత బిల్డింగ్లన్నీ చెక్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చెక్ చేశారు. ఆల్రెడీ అన్ని మెడికల్ కళాశాలకు 5 మెడికల్ కళాశాలకు వచ్చేసి బోధనా టీంను వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ రిక్రూట్ చేసేసారు. అవునా? ఆ టీచింగ్ స్టాఫ్ ని అయితే రిక్రూట్ చేసేసారు. బిల్డింగ్ల పని మాత్రమే పెండింగ్ లో ఉంది. కానీ జూన్ 24 ఎన్ఎంసీ తనిఖీ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సూచనలు ఇచ్చారు. మినిమం ల్యాబ్లు, టీచింగ్ హాళ్ళు, విద్యార్థులకు కావాల్సిన మినిమం వసతులు ఏర్పాటు చేస్తే మేము దానికి కావాల్సిన మినిమం సీట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము అని జూన్ 24వ తేదీ ఎన్ఎంసీ వాళ్ళు చెప్పేసి వెళ్తే, మళ్ళీ రెండో ఇన్స్పెక్షన్ వాళ్ళు 2 నెలల తర్వాత ఆగస్టులో వచ్చినా కానీ అప్పటికి కూడా అసలు మెడికల్ కాలేజీల పురోగతి ఏమీ లేదు. రాజగోపాల్ రెడ్డి గారు, చిన్న విషయం ఇక్కడ సార్, ఇదే తెలంగాణలో సార్ సొంత భవనాలు లేవు సార్. అయినప్పటికీ ఆ ప్రభుత్వము అద్దె భవనాలు తీసుకొని సార్ ఏకంగా 8 కాలేజీలు ఈసారి ప్రారంభించింది. అవును సార్. మనం ఎందుకు అట్లా చేసుకోకూడదు సార్? తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అందులో 5 మెడికల్ కాలేజీలకు భవనాలు లేవు, అద్దె భవనాలు తీసుకునింది. గత సంవత్సరం ఓపెన్ అయిన కాలేజీలకు కూడా హాస్టల్ భవనాలు, అద్దె భవనాలే. కానీ మన ప్రభుత్వం ఆ ఆలోచనే చేయలేదు. మన ప్రభుత్వం ఏమంటే గత ప్రభుత్వంలో భవనాలు కట్టలేదని వాళ్ళపైన మొత్తం నెపం నెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం, విద్యార్థులకు మనం మేలు చేయాలి, విద్యార్థులకు మన గవర్నమెంట్ ద్వారా ఏదో వాళ్ళకి వీలైనంత సహాయం చేయాలి. కొన్ని సీట్లు పెరగటం వల్ల విద్యార్థులకు ఈ సంవత్సరం కట్ ఆఫ్ పెరిగింది కాబట్టి కొన్ని సీట్లు పెరగటం వల్ల వాళ్ళకు మేలు జరుగుతుంది అని వాళ్ళు ఆలోచించట్లేదు. విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు సీటు రానటువంటి వాళ్ళు మాకు మెడికల్ కాలేజీలు వస్తే బాగుంటుంది, మెడికల్ కాలేజీలు వస్తే మా బిడ్డలకు సీటు కానీ వస్తే మా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, 2-3 లాంగ్ టర్మ్లు తీసుకున్నాము అయినా సీట్ రాలేదు, బార్డర్ మార్కులో ఉన్నాము మాకు సీట్ రాలేదు, 543 మార్కుల నుండి అమాంతం 601 మార్కుకి ఎస్వియు రీజన్లోను, 551 మార్కు నుండి 615 మార్కులకు ఏయు రీజన్లోను ఇంత కటాఫ్ పెరుగుతుందని మేము కలలో కూడా ఊహించలేదు. 600 మార్కులు వచ్చినా మా విద్యార్థికి, మా బిడ్డకు సీట్ రాకపోతే మేము ఏం చేయాలి? మా బిడ్డను డాక్టర్ చేయాలనుకున్న కళ పూర్తిగా ప్రభుత్వమే చిదిమేస్తా ఉంది అని విద్యార్థులు బాధను వెలగక్కుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాధను వెలగక్కుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ఎన్డీఏ భాగస్వామ్యే కాబట్టి మీరు అనుకుంటే పని జరుగుతుంది కాబట్టి మెడికల్ కళాశాలలు గాన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎస్వియు రీజన్లో మదనపల్లి, పులివెందల, ఆదోని మరియు మార్కాపురం ఈ 4 మెడికల్ కళాశాలలు గాను వస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. మళ్ళీ 2025-26 విద్యా సంవత్సరానికి పెనుగొండ మెడికల్ కాలేజ్ ఎస్వియు రీజన్లోను, అక్కడ వచ్చేసి ఏయు రీజన్లో వచ్చేసి బాపట్ల, అమలాపురం, పాలకొల్లు, ఇట్లా నర్సీపట్నం, ఇలా 7 మెడికల్ కాలేజీలు ఏయు రీజన్లో ఉన్నాయి. ఈ మొత్తం దాదాపు 8 మెడికల్ కాలేజీలు 2025-26 సంవత్సరానికి రావాలి. కానీ ఈ ప్రభుత్వం పీపీపీ విధానం మోజులు
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు రన్ చేయాలి అనే మోజులో ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది తప్పు. దీనివల్ల విద్యార్థులకు మేలు జరగదు, పేద ప్రజలకు అస్సలు మేలు జరగదు. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వస్తే పేద విద్యార్థులకు సీట్లు వస్తాయి, పేద ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళి మంచి వైద్యం అందించుకోగలుగుతారు. కానీ ఆ పరిస్థితికి ఈ ప్రభుత్వమే పైన బండరాయి మోపుతున్నదన్నది నా అభిప్రాయం సార్. వైద్య విద్య అనేది మన రాష్ట్రంలో అందని ద్రాక్షగా తయారైంది. అయితే మన ప్రభుత్వం అనుకుంటే ఆ అందని ద్రాక్షను అందించే ద్రాక్షగా కూడా చేయొచ్చు. ప్రభుత్వము విద్యార్థుల వైపు నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వాళ్లకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి అటు ఈ దేశానికి మంచి వైద్యులను అందించినట్టు అవుతుంది. మరి ప్రభుత్వం మంచి పనికి ఆలోచించడం మంచిది.